హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఆలు పరాటా తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి. బ్రేక్ఫాస్ట్ గాను అలానే డిన్నర్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఆలు పరాటా అనేసరికి ఆ స్టఫింగ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చాలామంది ఏంటంటే భయపడుతూ చేసుకోరనమాట. ఈ రోజైతే నేను ఆలు పరాటా ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. ఆలు ఇలా మధ్యలోకి అయితే కట్ చేసేసుకోండి. ఇక్కడైతే 1/2 kg ఆలు తీసుకున్నాను నేను. వీటిని మధ్యలో కట్ చేసేసుకొని ఉడకబెట్టేసుకొని దీనిపైన ఉన్న పొట్టంతా కూడా తీసేసుకోవాలి. ఇదిగోండి, కుక్కర్లో పెట్టేసి అవి ములిగేదాకా నీళ్ళు పోసాను. ఒక 3 విజిల్ వరకు పెట్టేశానండి. అవి ఉడికేలోపు మనం పిండిని కలుపుకుందాం. ఇక్కడ వచ్చేసి 2 కప్పుల పిండి తీసుకున్నాను. అలానే రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని ఫస్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి చేతితో కలిపేసుకొని తర్వాత వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకొని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మరి అంతా కూడా కలిపేసుకోండి. మనం చపాతీలు ఎలాగైతే చేసుకుంటామో అలా ఉంటే సరిపోతుందండి. ముద్ద అంతా కూడా కొంచెం సాఫ్ట్గా. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇది నానేలోపు మనం ఆలుగడ్డలన్నీ కూడా పొట్టు తీసేసుకుందాము. ఇదిగోండి, బాగా ఉడికిపోయి స్పూన్ గుచ్చి చూసుకోండి. బాగా ఉడికిపోయి 3 విజిల్లో పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఈ ఆలు ముక్కలన్నీ కూడా ఇలా చిరిపేసుకోండి. మెత్తగా ఇలా చిరిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించేసుకోండి. పచ్చిగా కూడా చేసుకోవచ్చు, ఇలా కొంచెం ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. కొద్దిగా పసుపు వేసుకున్నాను. అలానే దీనికి సరిపడగా కర్రీకి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న బంగాళదుంప ఉంది కదండి, దాన్ని ఇందులో వేసేస్తున్నాను. వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. ఇంకెక్కడ వాటర్ వేయొద్దు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర పుదీనా ఉంటే చల్లేసుకోండి, అయిపోతుంది. లేదు స్టవ్ మీద లేకుండా ఉండాలంటే మీరు ఆలులోనే ఇవన్నీ కూడా వేసేసుకొని కూడా కలుపుకోవచ్చు అనమాట. ఇంక ఫ్రై చేయకుండా ఏమంటే ఇలా ఫ్రై చేస్తే ఉల్లిపాయ ముక్క పచ్చిమిరపకాయ ముక్క కొంచెం మెత్తబడుతుంది అనమాట. అలా పచ్చిగా చేసుకునే దానికన్నా ఇలా లైట్గా కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుందండి. మీకు ఇష్టమైతే దీంట్లో కొంచెం కారం పొడి, గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ప్లెయిన్గా చేస్తున్నాను. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇంకా గరం మసాలా వేయలేదు. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ ముద్దనంతటిని కూడా ఒకసారి బండపైన వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇదిగోండి, ఏ వండకు ఆ వండకి ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా బాగా ఇలాగా ప్రెస్ చేస్తూ రౌండ్ చేసుకుంటున్నాను. రౌండ్ చేసుకొని ఇది కొంచెం చపాతీలాగా కొంచెం ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీని మధ్యలో మన ఈ ఆలు పూర్ణం ఉంది కదండి, దీన్ని కొంచెం తీసుకొని ఈ చపాతీ మధ్యలో పెట్టేసుకొని ఇదిగోండి, నేను ఇలాంటి 2-3 రకాలు చూపిస్తాను. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. ఇది ఒక రకము. ఇదంతా కూడా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మన బొబ్బట్లు చేసుకుంటాం కదండి, ఆ బొబ్బట్లు మాదిరే ఉంటుందన్నమాట. ఇక్కడ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి పిండి వేసుకొని ఎక్కువ ప్రెస్ చేసేయకుండా మెల్లగా అలా కొంచెం స్ప్రెడ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇలాగ నేను అన్నీ కూడా రెడీ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కాలుస్తాను. ఇంకా మీ బల్ల పెద్దగా ఉంటే వెంటనే మనం చేస్తూ కూడా కాల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను అయితే హాల్లో కూర్చున్నాను. ఇదిగోండి, ఇది ఒక రకం అనమాట. ఒక చపాతీ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇంకో చపాతీ కూడా చేసుకొని మీకు ఎవరికైతే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది అనే భయం ఉంటుందో వాళ్ళకి ఇదైతే బాగా నచ్చుతుందండి. ఇలా 2 చపాతీలు చేసేసుకొని ఇప్పుడు ఈ కర్రీ తీసుకొని మధ్యలో పెట్టేసి ఇలా గరిటతోటి మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. 4 పక్కల కూడా ఇలా మొత్తం అంతా కూడా సర్దేసుకొని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఇప్పుడు దీనిపైన మనం ముందు చపాతీ చేసుకున్నాం కదండి, దాన్ని పెట్టేసి ఇట్లా ప్రెస్ చేసేసేయండి. ఇలా చేసేసిన తర్వాత మీరు కాల్చుకుంటే ఇంకా అస్సలు కూడా ఇంకెక్కడ ఇబ్బంది ఉండదు అనమాట. స్టఫింగ్ బయటకు వచ్చేస్తుందనే భయమే ఉండదు. అదొక రకము. ఇప్పుడు ఇంకొక రకం చూపిస్తున్నాను. ఇది కూడా మధ్యలో కర్రీ పెట్టేసి ఇదిగోండి, అంటే చపాతీ కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేసుకొని తర్వాత కొద్దిగా కర్రీ పెట్టారంటే అదొక రకము. ఇప్పుడు ఇంకొక రకం
ఇందులో మీకు ఏది కావాలంటే అది ట్రై చేసుకోవచ్చు అనమాట. ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేత్తో ఒక కప్పు లాగా చేసి దీని మధ్యలో కూడా మనం కర్రీ కొంచెం తీసుకోండి. చపాతీని బట్టి మనం చేసే చపాతీని బట్టి తీసుకోవాలి. కర్రీ ఎక్కువైందంటే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది ఒక రకం అనమాట. అలానే మనం ఆలుగడ్డ వేసాం కదండి, మెంతికూరతో కూడా చేసుకోవచ్చు అనమాట. మెంతికూర, పాలకూర, ఇంకా తోటకూర, మన ఇష్టం ఏ ఆకుకూరలతో అయినా కానీ ఈ పరాటా అనేది తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా తయారు చేసేసుకున్న పరాటాలన్నీ కూడా మనం మెల్లగా చేతిలోకి తీసుకొని ఇంకా పెనం మీద వేసేసుకొని ఇంకా 2 సైడ్లు కూడా కాల్చుకోవడమే. మన చపాతీ ఎలాగైతే కాల్చుకుంటామో సేమ్ ఇంకా అంతే. దీంట్లోకి చట్నీ, కర్రీ ఉండాలని ఏం లేదండి. ఇలా నార్మల్గా కూడా తినేయచ్చు. ఒకవేళ ఇంట్లో ఉంటే తినచ్చు. ఇలా ఉట్టిగా తినేసినా కానీ మనకి లోపల ఆలు కర్రీ ఉంది కాబట్టి బాగానే ఉంటాయి. ఇదిగోండి, కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు కూడా కాల్చేసుకోండి. మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే నార్మల్గా కూడా కాల్చుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే ఇంట్లో టమాటా కూర ఉందనమాట, అది కొంచెం వేసుకొని నేనైతే నంచుకొని తింటున్నా. చూస్తున్నారు ఎంత చక్కగా అయితే వచ్చేసినాయో. ఇంకా ఫస్ట్ టైం చేసినా కానీ మీకు చాలా బాగా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.